ఈరోజు నౌన్ మాడిఫైయర్స్ గురించి తెలుసుకుందాము. వీటిల్ని అట్రిబ్యూటివ్ నౌన్స్ అని కూడా అంటారు. ఇది మరొక నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి, మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫంక్షన్ ఏంటంటే అడ్జెక్టివ్స్ లాగానే అవతల యొక్క నౌన్ని క్వాలిఫై చేస్తుందన్నమాట. తర్వాత అవతల యొక్క నౌన్ మాడిఫై చేస్తున్నటువంటి నౌన్ యొక్క నౌన్కి కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కూడాను. ఓకే, అంటే అది దేంతో తయారు చేయబడింది, దాని పర్పస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడాను. నౌన్ మాడిఫైయర్స్ని అట్రిబ్యూటివ్ నౌన్స్ అని కూడా అంటారు. ఇది మరొక నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి, తర్వాత మాడిఫై చేయడానికి కూడాను ఉపయోగపడుతుంది. తర్వాత అడ్జెక్టివ్స్ లాగానే ఇది కూడా ఫంక్షనింగ్ ఉంటుంది. తర్వాత ఆ యొక్క నౌన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు అది దేంతో తయారు చేయబడింది, అది ఏ కలర్లో ఉంది, దాని ఫంక్షన్ ఏంటి, ఇలాంటివన్నిటిని కూడాను చెప్తుంది అన్నమాట ముందు ఉన్నటువంటి ఆ నౌన్. ఓకే, నౌన్ మాడిఫైయర్స్ యాడ్జెక్టివ్స్ లాగా కూడా యాడ్ చేస్తాయి. అంటే ముందున్నటువంటి నౌన్కి కొంత ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే యాడ్జెక్టివ్స్ లాగా యాడ్ చేస్తాయి. తర్వాత ఆ యొక్క ముందున్నటువంటి ఆ నౌన్కి కొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాయి అన్నమాట. ఆ నౌన్ దేనికోసం ఉపయోగించబడుతుంది, దాని ఫంక్షన్ ఏంటి అనేది కూడా చెప్తుందన్నమాట. దాని ఫంక్షన్ ఏంటి, దేనికోసం యూజ్ చేయబడుతుంది. ఇక్కడ షాపింగ్ లిస్ట్ అన్నాడు, ఆ లిస్ట్ ఏంటి, షాపింగ్ లిస్ట్ అన్నమాట. తర్వాత స్విమ్మింగ్ లెసన్ అన్నాడు, ఆ లెసన్ ఏంటి, ఆ లెసన్ గురించి చెప్తోంది. స్విమ్మింగ్ లెసన్ ఏంటి, ఆ లెసన్, దాని ఫంక్షన్ ఏంటని చెప్తుంది అన్నమాట. ఇలాగా పర్పస్, ఫంక్షన్ కూడాను చెప్తుంది నౌన్ మాడిఫైయర్. ఓకే, ముందున్నటువంటి నౌన్ యొక్క ఫంక్షన్ ఏంటి, అది దేనికి యూజ్ చేయబడుతుంది అనేది కూడా చెప్తుంది నౌన్ మాడిఫైయర్. ఓకే.
ముందున్న నౌన్ గురించి అది దేంతో తయారు చేయబడింది అని కూడా చెప్తుంది ఈ నౌన్ మాడిఫైయర్. ముందున్నటువంటి నౌను గురించి అది దేంతో తయారు చేయబడింది అనేది కూడా చెప్తుంది. ఇక్కడ గ్లాస్ డోర్ అన్నాడు, తర్వాత గోల్డ్ వాచ్ అన్నాడు. వాచ్ ఎలా ఉంది? గోల్డ్ది. డోర్ ఎలా ఉంది? దేంతో తయారు చేయబడింది? గ్లాస్తో. వాచ్ గోల్డ్తో తయారు చేయబడింది. ఇలాగా నౌన్ మాడిఫైయరు ముందున్న నౌన్ని దేంతో తయారు చేయబడిందని కూడా, ముందున్న నౌన్ గురించి దేంతో తయారు చేయబడిందని కూడా చెప్తుంది. ఓకే. కార్ డోర్ అన్నాడు. ఎగ్జాంపుల్స్ ఇవి. కార్ డోర్ అనేది, ఇక్కడ కార్ అనేది నౌన్ మాడిఫైయరు. దేని యొక్క డోరు అంటే కార్ డోర్. ఓకే అనేది కార్ అనేది అక్కడ డోర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది కాబట్టి నౌన్ మాడిఫైయర్. తర్వాత గోల్డ్ వాచ్. గోల్డ్ అనే నౌను వాచ్ అనే నౌన్ గురించి, ఆ మెటీరియల్ గురించి చెప్తోందన్నమాట. ఏ మెటీరియల్ అని అనమాట. వాచ్ ఏ మెటీరియల్ కాబట్టి ఇక్కడ గోల్డ్ అనేది నౌన్ మాడిఫైయర్. వాచ్ ఏ మెటీరియల్తో తయారు చేయబడింది? గోల్డ్తో తయారు చేయబడింది. ఓకే. ఇక్కడ ఆఫీస్ వర్కర్ అన్నాడు చూడండి. ఆఫీస్ అనేది నౌన్ మాడిఫైయరు. దేని గురించి చెప్తున్నాడు? వర్కర్ అనే నౌన్ గురించి చెప్తున్నాడు అనమాట. వర్కర్ ఏ టైప్? ఆఫీసులో వర్క్ చేసేటువంటి వర్కర్ అనమాట. కాబట్టి ఆఫీస్ యొక్క వర్కర్ అని చెప్పడానికి ఆఫీస్ వర్కర్ అన్నాడు. అంటే ఇక్కడ ఆఫీస్ అనేది నౌన్ మాడిఫైయరు. ఏ నౌన్ని మాడిఫై చేస్తుంది? వర్కర్ అనే నౌన్ని మాడిఫై చేస్తుంది. అంటే ఆ వర్కర్ ఏ టైప్ వాడు అంటే ఆఫీస్ వర్కర్.
అని చెప్తున్నాను కాబట్టి ఆఫీస్ అనేది నౌన్ మాడిఫైయర్. ఇక తర్వాత షాపింగ్ లిస్ట్ అన్నాడు. షాపింగ్ లిస్ట్ అంటే ఇక్కడ లిస్ట్ అనేది నౌను, ఆ నౌన్ని షాపింగ్ అనేటువంటి నౌన్ మాడిఫైయరు దాని పర్పస్ ఏంటో తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇది నౌన్ మాడిఫైయర్ అనమాట షాపింగ్ అనేది. తర్వాత కోట్ ప్యాకెట్ అన్నాడు. కోట్ పాకెట్ అంటే కోట్ అనేది నౌన్ మాడిఫైయరు. ఇది పాకెట్ ఎలాంటిది అంటే ఏ పాకెట్, దేని యొక్క పాకెట్ అనేది చెప్తూ ఉంది. కోట్ యొక్క పాకెట్ కాబట్టి ఆ యొక్క ముందున్న నౌన్ గురించి చెప్తోంది కాబట్టి, పాకెట్ అనే నౌన్ గురించి చెప్తోంది కాబట్టి ఆ కోట్ అనేది నౌన్ మాడిఫైయర్ అనమాట. ఓకే, అర్థమైందమ్మా? ఈ నౌన్ మాడిఫైయర్స్లో మనం పొసెసివ్ ఫామ్ని యూజ్ చేయమన్నమాట. పొసెసివ్ ఫామ్ అంటే ఇప్పుడు మనకి రాధాస్ పెన్, లతాస్ పెన్ అని అన్నామనుకోండి, అక్కడ మనం అపాస్ట్రియస్ పెడతాం కదా, అలాంటిది దీనికి నౌన్ మాడిఫైయర్స్కి యూజ్ చేయమన్నమాట. రాధా పెన్ అంతే. అలాగే రాధాస్ పెన్ అంటాము కానీ ఇక్కడ నౌన్ మాడిఫైయర్స్కి ఏంటంటే మనము ఆ పొసెసివ్ ఫామ్ని యూజ్ చేయమన్నమాట. కోట్ పాకెట్ అన్నాడు కదా, ఇక్కడ కోట్స్ పాకెట్ అనం, కోట్ పాకెట్ అని అంటాం. ఓకే, అక్కడ పొసెసివ్ ఫామ్ని అపాస్ట్రియస్ని యాడ్ చేయమన్నమాట. ఓకే, అది అర్థమైందమ్మా? కొన్నిసార్లు ఏంటంటే ఇలా విడివిడిగా రెండు నౌన్స్ విడివిడిగా రాయకుండా కలిపే రాస్తామన్నమాట. అలా కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం వన్ వర్డ్గా రాస్తామన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్పాడు, స్కూల్ హౌస్ అన్నాడు. అంటే ఇక్కడ స్కూలు హౌస్ విడివిడిగా రాయకుండా ఒక వన్ వర్డ్గా స్కూల్ హౌస్ అని రాస్తామన్నమాట. ఓకే, అంటే రెండు నౌన్స్ని కూడాను కలిపి ఒకే నౌన్గా కూడా వాడచ్చు. నౌన్ మాడిఫైయర్ని కూడాను ఈ ముందున్న నౌన్తో కలిపి వాడతారనమాట. కొన్నిసార్లు నౌన్ మాడిఫైయర్ ప్లస్ నౌన్ ఈ రెండు కలిపి వాడతారనమాట. దీనికి ఎగ్జాంపుల్గా స్కూల్ హౌస్ అని చెప్తూ ఉన్నాడు. ఓకే, అన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి చూసి అర్థం చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.